ఈ షేర్కుని లేదు పాడలేదు 100 మందిని తీసుకొని కొడదామని పోయిండు. ఇల్లుని ధ్వంసం చేద్దాం, వాడిని ధ్వంసం చేద్దాం, కార్లు వాళ్ళ కొడదాం, బీభత్సం చేద్దామని పోయిండు. ఆయన ఏదో ఈయన అన్నందుకు ఈయన ఏదో అది పోయిండు. రౌడీలా ఎమ్మెల్యేలా ఏంది మీరు? ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇట్లా ఇంకో ఎమ్మెల్యే పోగా నేనైతే 10 ఏళ్ళలో ఎప్పుడు చూడలే. 10 ఏళ్ళలో అప్పులైనా, 10 ఏళ్ళల్లో రాష్ట్రాన్ని దోసుకు తిన్నాడు కేసీఆర్, 10 ఏళ్ళలో కేసీఆర్ అట్లా వేసి ఇట్లా వేసి సరే ఇవన్నీ బాగున్నాయి. కానీ 10 ఏళ్ళలో ఒక ఎమ్మెల్యే ఇంటికి ఎమ్మెల్యేకి ఇట్లా పోగా నేను చూడలే. 10 ఏళ్ళ కాలంలో ఈ మీడియాను చూస్తున్నా, పత్రికలు చదువుతా ఉన్నా, టీవీ చూస్తా ఉన్నా, న్యూస్ చూస్తా ఉన్నా, 10 ఏళ్ళలో ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ చూడలే. అది ఒక 100 మందితోటి మళ్ళీ వాళ్ళ అనుచరులా మళ్ళీ ఇంకోలా పైసలు ఇస్తే వచ్చిరా, లేకపోతే ఇంకేమైనా ఇస్తే వచ్చిరా, ఏమైనా తాపిస్తే వచ్చిరా తెలియదు, కానీ వచ్చిండ్రు. కానీ నీకు తోడు నువ్వు అన్నవు, నువ్వు మహాత్ముడివి, మహాత్మా గాంధీ లాంటివి, నువ్వు పార్టీ ఫిరాయింపులు తెలియని ఒక గొప్ప వ్యక్తివి నువ్వు. సరిపోయినరు ఆ పార్టీలో ఉన్నప్పుడు అన్నదమ్ములు లెక్క కలిసి ఉండే మీరు ఈ పార్టీకి పోగానే చిత్తకార్తె కుక్క లెక్క కొట్టుకుంటా అవుతారు. మరి మీరు మనుషులా ఇంకేమన్నా మరి మీకు ఎదురు విజ్ఞత అయిందని